మెదక్ జిల్లా కొల్చార మండలంలో వివిధ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుల గృహ నిర్మాణాలకు భూమి పూజ చేసిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి సొంత ఇంటి కల సాకారం కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి, నర్సాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కొల్చారం మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షులు గోవర్ధన్, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఈ మండల్లో 6 గ్రామాల్లో మరి మేము ఈ శంకుస్థాపనలకు మమ్మల్ని ఆహ్వానించిన ఈ మండల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతో శుభదినం. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకు అండదండలుగా నిలబడేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మరొకసారి నిరూపితమైంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన నాటి నుండి మరి ఇచ్చిన హామీలే కాకుండా చెప్పని హామీలు కూడా, అంటే ప్రజలకు అవసరమైన ఎన్నో అవసరాలను తీరుస్తూ మరి ముందుకు సాగుతూ మరి విజయ పరంపర కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న ఇంకా కాలంలో ప్రజల ఆశయాలు, ఆకాంక్ష అనుగుణంగా మరిన్ని పథకాలను కూడా తీసుకువచ్చి వారి జీవితాలలో వెలుగులు నింపడమే కాకుండా మరి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తారని మనందరి యొక్క నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మరి నిలబెడుతూ మరి మన మంత్రి నిరంతరం శ్రమిస్తూ 18 ఏళ్ళు కష్టపడుతూ మరి ప్రభుత్వం తప్పిదం నుండి మరి రక్షించడానికి ఎంతో చాలా ఉన్నప్పటికీ ఎవరికల్ నెరవేరుతో మరి 6 గ్యారంటీ ఎలక్షన్స్ ఆ గ్యారంటీ ఒకటిగా నెరవేరుస్తూ ఆశలకు దిద్దుతూ ముందుకుతున్న ప్రభుత్వం ఇంకా ఎన్నో మంచి ఇస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆశీస్సులు రేవంత్ రెడ్డి గారి మీద ఉండాలని మరి అనుకుంటున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజా నాయకత్వం నిలబెట్టి రాజా ఏర్పడ ఆ వచ్చిన పద పేదలకు అందక మరి కశ్వరంలో మరి కల్వ కుటుంబం చేరింది నమ్మకం. ఆ నమ్మకం ఫలితం మరి ప్రజాపాలనతో ఏర్పాటు. మరి అంత ప్రజలు లేదనేది నెరవేర్చకపోవడం, డబుల్ బెడ్ ఇయ్యలేరు. నెరవేర్చకపోవడం, డబుల్ బెడ్ ఇయ్యలేరు, గిడ్డ ధర ఇయ్యరు. మరి ఏ వాగ్దానం నిలబెట్టుకోలేదు. ఫీజు రీయింబర్స్, హాస్టల్, అతి దాని తిండిని మన పిల్లలకు తినరు. ఇట్లా పోతే పేదలకు ఏమి అందరు. ఈరోజు చూస్తే మరి 8 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతలను మనం తీసుకొని ఈరోజు వేల కోట్ల రూపాయలు వడ్డీ కడుతూ నెల మరి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కడుతూ మరి కిస్తీ రూపంలో అప్పు చెల్లిస్తూ వాళ్ళు చేసినటువంటి అప్పులనన్నింటినీ తీరుస్తూ, వాళ్ళు ఏదైతే కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినటువంటి బకాయిలను తీరుస్తూ పంచాయతీలో కూడా ఫండ్స్ ఉపయోగించుకొని మరి ఇల్లు చెల్లించని పరిస్థితి సరిపోయింది. వాళ్ళని చెల్లిస్తూ ఈ రోజు సంక్షేమ పల్లె అందిస్తుంటే రేవంత్ అన్న ప్రభుత్వం క్రమశతోని అంత అప్పుల తట్టను నెత్తిపెట్టుకొని కూడా ఈరోజు 6 గ్యారంటీలో ఒకటి నెరవేరుస్తూ ఇలా తెలంగాణ ప్రజలకు దగ్గర అవ్వడం మనం అందరం చూస్తున్నాం. మీకు 6 గ్యారంటీల్లో పేదలందరికీ తెలుసు, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు జరుగుతుంది, మరి ఉచితంగా కరెంటు పేద ప్రజలకు వస్తుంది. మరి ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నాం, మరి సన్నాలకు మనం 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం, రైతును సంఘిస్తున్నాం, రైతు బీమా మరి దాంట్లో మరి అన్నింటినీ కూడా మనం ఇంత ఏ విధంగా కేవలం తెలంగాణ ప్రభుత్వం అనుకుంటే చిద్దే కోట్ల దాచుకోలేదు. సంపద వేల కోట్ల రూపాయలు మామ, అల్లు, కొడుకు, బిడ్డ ఫ్యామిలీలో ప్రభుత్వాలు ఇవి ఈరోజు జైల్లో రుచి చూడబోతు. మీరు రుచిని త్వరలోనే కొడుకు రుచి చూడబోతున్నాడు. మన సంబంధించిన మంత్రి అయితే పెద్ద రాయుడు.